హలో ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు మనం లైఫ్కి సంబంధించిన ఒక టాపిక్తో ముందుకెళ్తాం. మనం బాగా వర్రీ అవుతూ ఉంటే స్ట్రెస్, డిప్రెషను, యాంగ్జైటీ ఇవన్నీ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఇవన్నీ రిలీజ్ అవుతున్నప్పుడు మీ దగ్గర కోట్ల సంపాదన ఉన్న ఉపయోగం ఉండదు. ఆటోమేటిక్గా మనశ్శాంతి లేని లైఫే లీడ్ చేస్తూ ఉంటారు. అవునా కదా? సో అసలు ఈ వర్రీ నుంచి, ఈ డిప్రెషన్ నుంచి, ఈ యాంగ్జైటీ నుంచి బయటపడడం ఎలా అనే టాపిక్ మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఫైనాన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. అందులో లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాకు వాట్సాప్ చేయొచ్చు. ఎంత గొప్ప నేము, ఫేమ్ ఉన్నా సరే మనకి మనశ్శాంతి లేనప్పుడు, ఊకే వర్రీ పడుతున్నప్పుడు ఆటోమేటిక్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ చాలా లైఫ్ని ఆగం చేసుకున్న వాళ్ళని, చాలామందిని పెద్ద పొజిషన్లో ఉండే సెలబ్రిటీస్ని కూడా చూసాం. ఎగ్జాంపుల్కి నెపోలియన్ అండ్ హెలెన్ కెల్లర్ దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్. నెపోలియన్ దగ్గర ఫేమ్, పవర్, మనీ అన్నీ ఉన్నాయి. కానీ అతను ఏమంటాడంటే, నా లైఫ్ మొత్తంలో నేను కనీసం ఒక 6 రోజులు కూడా హ్యాపీగా లేనని చెప్పి అంటాడు. ఒక పక్క హెలెన్ కెల్లర్ బ్లైండ్, డెఫ్ అండ్ డమ్. ఓకే, సో తనేం డిక్లేర్ చేసిందంటే, నేనున్న ఈ 78 సంవత్సరాలు కూడా చాలా హ్యాపీగా, ప్రతి క్షణం హ్యాపీగా బతికాను అని చెప్పింది. బ్లైండ్, డెఫ్ అండ్ డమ్ ఉన్న హెలెన్ కెల్లరే అంత హ్యాపీగా బతికినప్పుడు, అంత బ్యూటిఫుల్గా బతికినప్పుడు మన వల్ల ఎందుకు కాదు? అలెక్స్ స్కాలర్ ఒక నోబెల్ ప్రైజ్ విన్నర్ అనమాట. అతను ఏమంటాడంటే, పీపుల్ హూ డోంట్ నో హౌ టు ఫైట్ వర్రీ డై ఎర్లీ. సో ఎవరికైతే వర్రీని హ్యాండిల్ చేయడం రావట్లేదు వాళ్ళు త్వరగా చనిపోతున్నారు అంటారు అతను. డాక్టర్ గోబరాన్, సో ఇతను ఒక జనరల్ ఫిజిషియన్ అనమాట. ఇతను ఏమంటాడంటే, ఎవరైతే జనరల్ ఫిజిషియన్స్ దగ్గరకు వస్తారో వాళ్ళని వాళ్ళు 70% పేషెంట్స్ దాదాపుగా వాళ్ళ ప్రాబ్లమ్స్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోగలుగుతారు. ఎప్పుడైతే వాళ్ళు వర్రీని, వాళ్ళ స్ట్రెస్ని కంట్రోల్ చేస్తారో ఆటోమేటిక్గా 70% ప్రాబ్లమ్స్ కంట్రోల్లోకి వస్తాయి అంటారు అతను. వాళ్ళ దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఈ స్ట్రెస్ వల్ల, ఈ వర్రీ వల్లనే వస్తుందంటారు. సో ఒక 15,000 పేషెంట్ల మీద ఒక స్టడీ చేశారు. వీళ్ళందరికీ కూడా డైజెషన్ వ్యవస్థకు సంబంధించిన ప్రాబ్లమ్స్తో ఉన్నారనమాట. వీళ్ళందరికీ స్టడీ చేసిన తర్వాత తేలింది ఏంటంటే, ప్రతి 5గురిలో 4గురికి కూడా ఎలాంటి ఫిజికల్ ప్రాబ్లమ్స్ లేవు. కేవలం వాళ్ళకి ఆ డైజెషన్ ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఫియర్, వర్రీ, హేట్, సెల్ఫిష్నెస్, ఇలాంటి రీజన్స్ వల్లనే వాళ్ళకి ఆ డైజెషన్ ప్రాబ్లమ్స్, స్టమక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చాయని తేలింది. సో చూడండి బాస్, ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుంది ఈ స్ట్రెస్ వల్ల, ఈ వర్రీ వల్ల. చాలామంది డాక్టర్స్ ఏం చెప్తారంటే, మన కడుపులో తయారవుతున్న అల్సర్స్, ఎట్ ద సేమ్ టైం ఇన్సోమియా, నిద్ర రాకపోవడం, ఓకే, హార్ట్ అటాక్స్ రావడం, పెరాలసిస్ రావడం, ఓకే, కొన్ని రకాల హెడేక్స్ అన్ని రావడం కూడా, ఇవన్నీ కూడా కేవలం స్ట్రెస్ వల్లనే, ఎక్కువగా వర్రీ అవ్వడం వల్లనే జరుగుతున్నాయి అని చెప్పి అంటున్నారు. ఈ వర్రింగ్ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి ఒక మ్యాజిక్ ఫార్ములాని ఇప్పుడు మనం చూడబోతున్నాం. విల్లీస్ హెచ్ క్యారియర్ ఇతను ఒక ఇంజనీర్ అనమాట. ఇతను ఒక పెద్ద కంపెనీలో గ్యాస్ క్లీన్ చేసే ఒక కాంట్రాక్ట్ ఒప్పుకున్నాడు. ఓకే, సో ఇతనికి ఒక చిన్న కంపెనీ ఉంది. ఈ కంపెనీ ఏం చేస్తుందంటే, ఓన్లీ పెద్ద కంపెనీల్లో ఒక గ్యాస్ క్లీనింగ్ ప్రాసెస్కి సంబంధించిన ఒక మిషనరీని సెట్ చేయడం వీళ్ళ బాధ్యత. ఆ కాంట్రాక్ట్ వీళ్ళది. సో ఆ కంపెనీలో లీక్ అయ్యే గ్యాస్ని మొత్తం క్లీన్ చేసేసి వాటిని సెట్ చేసే డివైస్ వీళ్ళు తయారు చేసి ఇస్తారనమాట. ఆ కాంట్రాక్ట్ అంతా వీళ్ళు తీసుకున్నారు. ఓకే, సో దీనికోసం ఆ కంపెనీ చాలా పెద్ద అమౌంట్ ఖర్చు పెట్టింది. సో చాలా పెద్ద అమౌంట్ ఖర్చు పెట్టిన తర్వాత వీళ్ళు ఏదైతే గ్యారంటీ రాసిచ్చారో, మేము ఇంత ఇస్తామో అవుట్పుట్, మీకు ఇంత సేఫ్టీ ఇస్తామని ఏదైతే రాసిచ్చారో ఆ గ్యారంటీని వీళ్ళు ఫుల్ఫిల్ చేయలేకపోయింది. సో దీనివల్ల ఏమైంది, వాళ్ళు ఇచ్చిన గ్యారంటీ అది రిజల్ట్ ఇవ్వట్లేదు. అందుకని ఆ కంపెనీ ఏం చేసింది, ఆ మొత్తం ఖర్చు అంతా కూడా ఈ ఇంజనీర్ మీద నెట్టేసింది. మీరే భరించాలి, మాకు సంబంధం లేదు అని చెప్పేసి. సో చాలా పెద్ద అమౌంట్, ఓకే, $1 మిలియన్ అమౌంట్ అనమాట. ఈ కంపెనీ రేంజ్ అది కాదు, అంత అమౌంట్ భరించాల్సి వస్తుంది ఇప్పుడు. సో ఆటోమేటిక్గా ఇతను ఏమైంది, సో ఆ ఇంజనీర్ స్ట్రెస్లోకి వెళ్ళిపోయాడు, చాలా ప్రాబ్లం అయిపోయాడు అనమాట. కొన్ని రోజుల తర్వాత నేను ఇలా ఆలోచిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది, సో దీనికి ఒక సొల్యూషన్ కనిపెట్టాలని అతను ఆలోచించి ఒక ఫార్ములా కనిపెట్టాడు. ఈ ఫార్ములాలో 3 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ ఫార్ములా కనిపెట్టి 30 years అవుతుంది, ఇప్పటికీ కూడా ఇది చాలా వర్కౌట్ అవుతుంది. సో ఫస్ట్ స్టెప్ 1 వచ్చేసి, ఈ లాస్ వల్ల
అసలు నాకేం జరుగుతుంది, అంటే నాకు వచ్చే ప్రాబ్లం ఏంటి అసలు అని చెప్పేసి ముందు ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఆలోచించడం స్టార్ట్ చేశాడు. ఆ లాస్ మొత్తం నా మీద వేసారనుకుందాం. ఈ లాస్ మొత్తం నా మీద వేసినప్పుడు ఏం జరుగుతుంది, సో నా ఎంప్లాయీస్ నా కంపెనీ మొత్తం క్లోజ్ చేసుకోవాలి, అంతే కదా. సో క్లోజ్ చేసుకుంటే నాకు వచ్చేది అక్కడికక్కడికి సరిపోతుంది. తర్వాత ఏమవుతుంది, నన్నైతే ఊరేయరు, చంపేయరు. ఓకే, మహా అంటే జైల్లో పెడతారేమో. ఎన్ని రోజులు పెడతారు జైల్లో అనేది అతను ప్రాక్టికల్గా లెక్క రాసుకున్నాడు. అంటే జరగబోయేది హీనపక్షంగా చివరికి ఇంకేం జరుగుతుంది, ఓకే, ఏది జరిగితే ఏమేం జరుగుతుందో రిజల్ట్స్ మొత్తం అతను ఒక పేపర్ మీద రాసుకున్నాడు. ఇది స్టెప్ 1. సో నెక్స్ట్ ఆ ఇంజనీర్ ఏం చేశాడంటే ఒక స్టెప్ 2 చెప్పాడు అనమాట. ఏంటంటే ఏదైతే మనం హీనపక్షంగా ఏం జరుగుద్దో ఆలోచించంగా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అంటే మెంటల్లీ యాక్సెప్ట్ ద వర్స్ట్ పాసిబుల్ అవుట్కమ్. ఓకే, ఓవరాల్గా ఒకవేళ ఆ జరిగితే జరిగిందే అనుకుందాం, ఇప్పుడు జరిగితే ఏమైంది, సో రెడీ, నేను ఒకవేళ వాళ్ళు జైల్లో పెడితే జైలుకి వెళ్ళడానికి రెడీ, లేదా నా కంపెనీ అమ్మేయడానికి రెడీ. ఓకే, యాక్సెప్ట్ చేయాలి అంటారు అతను. సో అతను యాక్సెప్ట్ చేశాడు అలా. సో ఆటోమేటిక్గా ఆ జరిగిన సిచ్యువేషన్కి లాస్ అయిపోతాను. ఓకే, సో కంపెనీ మీద కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. ఈ మొత్తం కట్టేసాను అనుకో, జైలుకే తెల్లను. సో బ్యాడ్ నేమ్ వచ్చింది కదా, ఇంకొక పేరుతోటి ఇంకో కంపెనీ స్టార్ట్ చేస్తాను. ఓకే, ఎంప్లాయీస్ అందరికీ సర్ది చెప్తాను, నాతో రాగలిగే వాళ్ళతోటి మళ్ళీ కొత్తగా ఇంకో కంపెనీ స్టార్ట్ చేస్తాను. నాకు ఎక్కడ మిస్టేక్ జరిగిందో తెలిసింది కదా, సో ప్రాబ్లం ఏముంది అని చెప్పి యాక్సెప్ట్ చేసేసాడు దాన్ని. అలా యాక్సెప్ట్ చేసిన తర్వాత అతనికి కొంచెం రిలీఫ్ అనిపించింది అనమాట. ఓకే, సో అప్పుడు ఇంకా ఆలోచన విధానం ఇంకా ఇంప్రూవ్ అయిందనమాట. సో స్టెప్ 3లో అప్పుడేం ఆలోచించాలి అంటున్నాడంటే, ట్రై టు ఇంప్రూవ్ ద వర్స్ట్ విచ్ యూ హ్యావ్ ఆల్రెడీ యాక్సెప్టెడ్. ఇప్పుడు ఆల్రెడీ వర్స్ట్ థింగ్ జరిగింది. ఓకే, సో ఆల్రెడీ ఒక లాస్ జరిగింది. ఈ లాస్ని ఇంకెలా తగ్గించుకోవచ్చు అనేది ఆలోచించమని చెప్తున్నాడు. సో ఇతను కూడా అలానే ఆలోచించాడంట. అలా ఆలోచించినప్పుడు ఈ మిషనరీలో ఆ డివైజ్లో $20 million లాస్. సో ఈ $20 million అతను ఇంకొక $5 million కనుక పెడితే ఆ డివైజ్లో ఒక చిన్న కరెక్షన్ చేయొచ్చు. ఆ కరెక్షన్ కనుక జరిగిందంటే ఇది అద్భుతంగా పనిచేస్తుంది అనేది అతని ఆలోచన. ఓకే, సరే అని చెప్పేసి ఇంకొక $5 million వేరే కాడ తీసుకొచ్చేసి దాన్ని రిపేర్ చేశాడు. ఆటోమేటిక్గా అది వర్కౌట్ అయిపోయింది. ఓకే, సో $20 million అవ్వాల్సిన కాడ అతనికి $20 million వచ్చేసాయి కదా, మహా అంటే ఒక $5 million లాస్ అయింది. మొత్తం $20 million లాస్ అవుతాడు అనుకున్న కాడ $15 million అనుకోవచ్చు. సో చూడండి, అంత లాస్ని ఫస్ట్ అతను యాక్సెప్ట్ చేశాడు, ఏం జరిగిందని. తర్వాత ఎందుకు జరిగిందని ఎంప్లాయీస్కి చెప్పుకోవడానికి, అతని మనసుకు నచ్చ చెప్పడానికి జరిగిన రీజన్స్ని అనాలిసిస్ చేసుకున్నాడు. మూడోది, ఈ జరిగిందని ఇంకెలా మాడిఫై చేసుకోవచ్చు ఈ లాస్ని అని చెప్పి ఆలోచించాడు. దాని నుంచి బయటపడ్డాడు. ఇలా 3 స్టెప్స్ని మనం ఏ ప్రాబ్లంకైనా 3 స్టెప్స్ని కనుక ఆలోచించామంటే ఆటోమేటిక్గా మీరు ఆ స్ట్రెస్ నుంచి, ఆ worry నుంచి బయటపడతారని చెప్తారు ఆథర్. హెనీ అని ఒక పర్సన్ ఉండేవాడు అనమాట. అతనికి ఆ డాక్టర్ చెప్పేశారు, సో నీకు కడుపులో అల్సర్ వచ్చేసింది, ఈ అల్సర్స్ వల్ల నువ్వు ఎక్కువ రోజులు బతకవు. ఓకే, సో నీ పని అయిపోయిందని చెప్పేశారు. మహా అంటే 6 months to 1 year నువ్వు హార్డ్లీ బతుకుతావు అని చెప్పారంట. సో అతను చాలా స్ట్రెస్ అయిపోయాడు. ఇంటికి వచ్చిన తర్వాత చాలా ఆలోచించాడు. చాలా స్ట్రెస్ అయిన తర్వాత ఈ స్ట్రెస్లో నుంచి నేను రిలీఫ్ అవ్వాలంటే నేను ప్రశాంతంగా ఉండాల్సింది, 1 year హ్యాపీగా బతకాలి అని చెప్పేసి అతను డిసైడ్ అయిపోయాడు. చాలా బక్కగా అయిపోయాడంట అతను, ఆలోచించి. సో ఎలాగో చనిపోబోతున్నాం, వరల్డ్ టూర్కి వెళ్దాం అని చెప్పేసి తనకున్న ప్రాపర్టీస్లో 50% ప్రాపర్టీస్ అమ్మేసి వరల్డ్ టూర్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయి డాక్టర్కి ఒక మాట చెప్దామని వెళ్ళాడండి. సార్ ఇట్లా నేను వరల్డ్ టూర్కి వెళ్దాం అనుకుంటున్నాను, నీ పరిస్థితి బాగాలేదు, నువ్వు కనుక ఇప్పుడు వెళ్ళావంటే నువ్వు మధ్యలోనే చనిపోతావు, ఆ షిప్ వాళ్ళు నేను సముద్రంలో పడేస్తారు అని చెప్పాడంట. కానీ అతని ఊర్లోనే ఖననం జరగాలి, అతన్ని సమాధి చేయాలనేది ఇతని కోరిక. అందుకని ఏం చేశాడు, ఒక సమాధి తయారు చేయించుకున్నాడంట. ఓకే, పెట్టే ఉంటుంది కదా, శవపేటిక అంటారు కదా, అది తయారు చేయించుకొని షిప్ వాళ్ళతో అగ్రిమెంట్ చేయించుకున్నాడు. ఇన్ కేసు నేను చనిపోతే నా బాడీని ఇందులో పెట్టి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేసి పలానా వ్యక్తికి అప్పచెప్పాలి అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్కు చెప్పాడు. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ అగ్రిమెంట్ రాసుకున్నారు షిప్ వాళ్ళతోటి, టూర్కి వెళ్ళాడు. ఓకే, సో ఆ షిప్లో వరల్డ్ టూర్ తిరుగుతున్నాడు కదా, ఆ షిప్లో ఏమైపోయిందంటే సో చాలా హ్యాపీగా కొత్త ఫ్రెండ్స్ని పరిచయం చేసుకుంటున్నాడు, కావాల్సిందల్లా తింటున్నాడు. ఇంతకుముందు నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఇది తింటే గ్యాస్ ప్రాబ్లం అవుద్ది, అది తింటే డైజెషన్ ప్రాబ్లం ఉంది, ఇలాంటి ఆలోచించేవాడు. అవన్నీ వదిలిపడేశాడు, హ్యాపీగా తిన్నాడు, ఎంజాయ్ చేశాడు, కొత్త ఫ్రెండ్స్, డ్యాన్స్లు వేసాడు. మధ్యలో 2-3 తుఫాన్లు వస్తే ఎట్లాగో లైఫ్ పోయేదే కదా, తుఫాన్లు కూడా ఎంజాయ్ చేశాడు, వర్షాన్ని ఎంజాయ్ చేశాడు. ఇలా మొత్తం చేసిన తర్వాత షిప్ చనిపోలేదు అతను, మళ్ళీ వెనక్కి వచ్చేసాడు.
వెనక్కి వచ్చే వరకు అతను 98 కేజెస్ పెరిగాడంట. అంటే ఉన్నదానికన్నా కూడా వెయిట్ ఎక్కువ గెయిన్ అయ్యాడు. సో తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకుంటే ఏదైతే అల్సర్ ఇవన్నీ ఉన్నాయో అవి మొత్తం తగ్గిపోయింది. ఫుడ్ను అతను రెస్ట్రిక్ట్ చేయడం వల్ల వచ్చిన చిన్న ప్రాబ్లం, ఎక్కువగా స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అవ్వడం వల్ల వచ్చిన ఆ ప్రాబ్లము ఇతను ఎలాగో చనిపోతామని యాక్సెప్ట్ చేశాడు. ఓకే, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండాలని యాక్సెప్ట్ చేశాడు, అన్నీ పర్ఫెక్ట్గా తిన్నాడు. ఎప్పుడైతే స్ట్రెస్ తగ్గిపోయిందో ఆటోమేటిక్గా కడుపులో అల్సర్స్ తగ్గిపోయాయి. సో అతను మళ్ళీ నార్మల్కి వచ్చేసాడు. అతను అలాంటి సిచ్యువేషన్ తర్వాత అతను మళ్ళీ 50 years బతికాడంట. సో చూడండి, ఒక ప్రాబ్లాన్ని యాక్సెప్ట్ చేస్తే మహా అంటే ఏం జరుగుద్ది అనేది ఆలోచించి, ఓకే జరిగితే ఏమైందిలే అని ఆలోచించి, ఆ తర్వాత ఆ జరిగిన లాస్ని ఎంతవరకు తగ్గించవచ్చు అని ఆలోచిస్తే ఆటోమేటిక్గా ఈ స్ట్రెస్ అంతా కంట్రోల్లోకి వస్తుంది అంటాడు ఆథర్. మన దగ్గరికి ఎవరన్నా వచ్చి, ఓకే నీకు ఒక 2 lakhs ఇస్తాను, నీ చేతులు ఇమ్మంటే ఇస్తామా? లేదు నీకు 1 కోటి రూపాయలు ఇస్తాను, నీ కళ్ళు ఇమ్మంటే ఇచ్చేస్తామా? మొత్తం అదంతా వద్దు, ఒక 5 కోట్లు ఇస్తాను, నీ కాళ్ళు ఇవ్వంటే ఇస్తామా? దాదాపుగా ఎవరే ఇవ్వం. 5 కోట్లైనా సరే నువ్వు కాళ్ళు ఇవ్వట్లేదు, నీ బాడీ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు? అంత కోట్ల బాడీ మన దగ్గర ఉంది. ఓకే, ఇన్ని ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్నాయి. ఇన్ని ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాలకి స్ట్రెస్ అవ్వడం ఏంటి? లైఫ్ని మధ్యలోనే ఆపేసుకోవడం ఏంటి? లేనిపోని హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని తెచ్చుకోవడం ఏంటి? అవునా కదా? సో ప్రతి ప్రాబ్లంకి కూడా సొల్యూషన్ ఉంది. సో ప్రతి ప్రాబ్లంకి కూడా ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది. మహా అంటే ఏం జరుగుతుంది? సొసైటీలో పరుగు పోతుంది, అంతే కదా? ఎగ్జాంపుల్కి కరోనా టైంలో జాబ్ పోయింది, చాలా అప్పులు అయినాయి. ఓకే, చాలా అప్పులు అవ్వడం వల్ల సొసైటీలో వాళ్ళందరూ వచ్చి మీ ఇంటి ముందు అరుస్తున్నారు. చుట్టుపక్కల వాళ్ళందరూ చూసి నవ్వుకుంటున్నారేమో అని మీరు భయపడుతున్నారు. ఓకే, ఈ భయపడుతూ ఫ్యామిలీని వదిలేసి మీరు ఏమైనా చేసుకుంటే ఆ పిల్లల పరిస్థితి ఏంటి? ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ఇలాంటి పనులన్నీ చేయకూడదు కదా. ఓకే, ఈ స్ట్రెస్గా ఫీల్ అవ్వడం వల్ల జరిగేది ఏముంది? బస్ ఇవాళ సిచ్యువేషన్ బాగాలేదు, కరోనా జీవితాంతం ఉంటుందా? ఒక 20 సంవత్సరాల క్రితం కరోనా ఉందా? లేదు కదా. సో ఇంతకుముందు ప్లేగ్ వ్యాధి వచ్చింది, ఇప్పుడు తగ్గిపోయింది కదా. సో ఇలా చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి, తగ్గిపోతున్నాయి. చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, తగ్గిపోతున్నాయి. అవునా? ఇలాంటిదే కరోనా కూడా. ఎన్ని రోజులు ఉంటుంది? దాదాపుగా ఇప్పుడు 3rd wave వచ్చింది. 3rd wave పెద్దగా ఎఫెక్ట్ కూడా చూపించలేదు, చాలా కంట్రోల్ చేసుకుంటూ వచ్చింది. అవునా? సో ఇలా ఆటోమేటిక్గా ప్రతి ప్రాబ్లం కూడా ఒక పీరియడ్ వరకు ఉండి వెళ్ళిపోతుంది. బస్ చీకటి వెలుతురు 2 కామన్. ఓకే, సో ఇప్పుడు చీకటి పీరియడ్లో ఉన్నాం, మళ్ళీ వెలుతురు వస్తుంది, సన్ రేజ్ అవుతుంది, ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి, మళ్ళీ పని దొరుకుతుంది, స్టెప్ బై స్టెప్ ఇస్తాం. ఓకే, కొంచెం మొండికేసేసి బస్ ఇప్పుడైతే నా చేతిలో వెళ్ళట్లేదు, ఒక టైం వస్తే ఇస్తాను అని చెప్పేసి మీరు ఒప్పేసుకొని, ఓకే ఆ ప్రాబ్లమ్ని యాక్సెప్ట్ చేసి మీరు నెమ్మదిగా ఫైట్ చేస్తే ఆటోమేటిక్గా ఫ్యామిలీ అంతా మళ్ళీ గట్టున పడుతుంది కదా. ఇలాంటి సిచ్యువేషన్ వదిలేసి, ఓకే స్ట్రెస్కి ఫీల్ అయ్యి, వర్రీకి ఫీల్ అయ్యి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్కే, ఓకే వైఫ్ చెప్పకుండా ఏదో కొన్నదాన్ని స్ట్రెస్ అవ్వడం, పిల్లోడు సరిగా చదవట్లేదని స్ట్రెస్ అవ్వడం, వాడికి మార్కులు తక్కువ వచ్చినాయని స్ట్రెస్ అవ్వడం, ఆఫీస్లో బాస్ సరిగా మాట్లాడలేదని స్ట్రెస్ అవ్వడం, పనంతా నాకే చెప్తున్నాడని స్ట్రెస్ అవ్వడం. ఓకే, చిన్న చిన్న ప్రాబ్లమ్స్తో స్ట్రెస్ అయిపోతూ అల్సర్స్, క్యాన్సర్స్, ఓకే తర్వాత హార్ట్ అటాక్స్ ఇలాంటివి తెచ్చుకోవడం అవసరమా? ఒక్కసారి ఆలోచించండి. మ్యాక్సిమం 90% ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనీకే ముడిపడి ఉంటాయి, మనీ చుట్టే తిరుగుతూ ఉంటాయి. మనీ ఉంటే 99.99% ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో మీ జాబ్లోనో మీ ఇప్పుడు వస్తున్న ఇన్కమ్లోనో అవి కనుక తీరట్లేదు అనుకోండి, పార్ట్ టైంలో ఏదన్నా ఒకటి స్టార్ట్ చేసుకోండి. నేనైతే పార్ట్ టైంలో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేసుకుంటున్నాను. ఓకే, ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ద్వారా దాదాపుగా నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకుంటూ వచ్చాను. మీకు ఎవరైనా ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ నుంచి నేర్చుకొని దీనికి పైసా పెట్టుబడక్కర్లేదు, రూపాయి కూడా మీరు ఎవరికి ఏమీ కట్టక్కర్లేదు. నేను ట్రైనింగ్స్ అన్నీ నా టీంతో వచ్చే వాళ్ళకి ట్రైనింగ్స్ అన్ని నేను ఫ్రీగానే ఇస్తూ, సబ్జెక్ట్ నేర్పిస్తూ, వాళ్ళు ₹1 సంపాదించుకునే ఒక ప్రయత్నం చేపిస్తూ ఉంటాను. ఇది పార్ట్ టైం బిజినెస్, ఎవరైనా ఈ బిజినెస్ చేయొచ్చు. ఓకే, డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను, దాంట్లో లాగిన్ అవ్వండి. అడ్మిన్ ఉంటాడు, అడ్మిన్కి మీరు మెసేజ్ పెట్టండి ఎందుకు వచ్చారో ఆ గ్రూప్లోకనే. సో ఆటోమేటిక్గా మీకు అడ్మిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. గో సెల్ఫ్ మేడ్.